one of the 4 pillars of the industry. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మారలేదు. ఆయన మనసు అలాగే ఉంది. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావు బాబే. షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. ఏ సెంటర్ కింద కొట్టుకుందాం. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, ఎక్కడనే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. ఒక్కి పడేస్తా. సింహం కడుపున ఎవరు పుడతారు? బాలయ్య బంగారు. ఆ గ్రేట్ ఆయన ఎంత వాల్యూ చేస్తారు. అర్ధరాత్రి నుంచి థియేటర్ల దగ్గర నందమూరి ఫ్యాన్స్ హంగామా మొదలైంది. బాలకృష్ణ కొత్త చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. భారీగా వస్తున్న జనంతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. మీకు డాన్స్ వచ్చా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్స్. మెరిసే హీరో మాత్రమే కాదు, మానవతా దృక్పథం అనువనువునా నింపుకొని ఎంతో మంది బీద ప్రజలకు అండగా నిలిచి వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన నిజమైన మానవతావాది. అటు సినిమాల్లో ఇటు రాజకీయ జీవితంలో ఆయన ఇప్పటికీ ఎప్పటికీ జన హృదయాలను గెలుచుకున్నాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు అభిమానులకి ఎవరికైనా ఏదైనా జరిగింది అని అంటే ముందుంటాడు బాలయ్య. అలా సింహం నడిపించింది మ్యామ్. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ గాని ఎవరైనా సరే వచ్చి ఆయన ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే కళ్ళ నీళ్లు తుడిచి పంపిస్తాడు బాలయ్య. 3 days అవుతుంది. 3 days కూడా మా పాప ట్రీట్మెంట్ అయిపోయింది. చాలా బాగా చూసుకున్నారు డాక్టర్. ఈ రోజు ఇలా ఉందంటే మీ అందరి ముందు సాధ్యం. ఒక చిన్నపాటి దేవుడు కనిపించాడు. You're saving tomorrow's heroes. మన బాలయ్య, మా బాబాయ్. అన్నంతర నన్ను భావిస్తుంది. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. A for apple, B for చూడు బాలకృష్ణ. ఎవరు మీది? కుక్కట్పల్లియా? నా భార్య క్యాన్సర్ అయింది, తమరి హాస్పిటల్లోనే బతికింది. రెండోసారి నాకు నీకు పోషణ. నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావురా బేట. ఆ గొప్పతనం అంతా మీదేనన్నా. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని రచ్చుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకడు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మారినా యుగాలు మారినా చిట్టి చిలకమ్మలు చెప్పట్లేదండి పిల్లలు. జై బాలయ్య అంటున్నారు. నా కూతురు కూడా వాళ్ళ స్కూల్లో జై బాలయ్య అని అంటుంది. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. త్రిశతకాధికా చిత్రమాలికా జైత్ర యాత్రికా కథానాయకా. విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. త్రిశతకాధికా చిత్రమాలికా జైత్ర యాత్రికా కథా
ఒక అద్భుత తులిత నటనా ఘటికా భీమసేన వీరార్జున కృష్ణదాన కర్ణ మానదన సుయోధన భీష్మ బృహన్మల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠ రావణాసురాది పురాణ పురుష భూమికా పోషకా సాక్షాత్ సాక్షాత్కారకా त्वदीय छाया चित्राच्छादित राजित रञ्जित चित्र यवनिका नैदं पूर्वकर सोत्पादका कीर्ति कन्यका मनोनायका कथानायका పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ. कौन है रे?